హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి ఒక క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అలాగే వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా లేటెస్ట్గా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే 13 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఇక భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల వారీగా వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 34,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి కేస్ వర్కర్ అనమాట, 19,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ అనేటువంటి ఉద్యోగం ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 20,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి పారామెడికల్ పర్సనల్ అనే ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 19,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి సైకో సోషల్ కౌన్సిలర్ ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 20,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక పోస్ట్ అనమాట, 19,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సెవెంత్ వన్ వచ్చేసి మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ అనేటువంటి ఉద్యోగాన్ని 13,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక ఎయిత్ వన్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనమాట, 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 15,000 రూపాయలకు మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా చూడాల్సి ఉంటుంది, లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి భర్తీ చేసిన ఉద్యోగాలకు వచ్చేసి క్వాలిఫికేషన్స్ కనుక మనం చూస్తున్నట్లయితే ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి మాస్టర్స్లో లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి భర్తీ చేసిన ఉద్యోగాలన్నిటికీ కూడా 18 నుంచి 42 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. 1/7/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి కేస్ వర్కర్ అనమాట, బ్యాచిలర్స్ డిగ్రీలో సేమ్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసి పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ వచ్చేసి వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి లాకు సంబంధించిన డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి, లేదంటే లీగల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉండి, లేదంటే లాకు సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక అలాగనే ఫోర్త్ వన్ వచ్చేసి పారామెడికల్ పర్సనల్ అనమాట, ఇది వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగం అని చెప్పుకోవచ్చు. వీరికి వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా అంటే బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఉండి హెల్త్ సెక్టర్ సంబంధించిన అభ్యర్థులు అనమాట, అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి సైకో సోషల్ కౌన్సిలర్ అనమాట, ఇది కూడా హెల్త్ సెక్టర్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అలాగే వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలానే సిక్స్త్ వన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, ఇది వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పుకోవచ్చు. వీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీతో పాటుగా అట్లీస్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ లేదా ఐటీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక అలాగే సెవెంత్ వన్ వచ్చేసి మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ అనమాట, వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి తెలియగల వారు అండి, చదువు తెలిసిన వారు అంటే సరిపోతుంది, లేదంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటారు అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అలాగే రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక అలాగే ఎయిత్ వన్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనమాట, వీరికి వచ్చేసి రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ లేదా పారామిలిటరీ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ కింది భాగంలో అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ వచ్చేసి మన క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. తణుకులో ఉన్నటువంటి వన్ స్టాప్ సెంటర్ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మిషన్ శక్తి ఆధ్వర్యంలో యొక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే చూపించినటువంటి
వెబ్సైట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అన్ని ఫిల్ చేసినటువంటి అప్లికేషన్తో పాటుగా అటాచ్డ్ జిరాక్స్ కాపీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ లిస్ట్, 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి మనం డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, కలెక్టరేట్ కాంపౌండ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ వచ్చేసి 534202 అనేటువంటి అడ్రస్కి మన అప్లికేషన్ స్కాన్ ఇట్ విల్ బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ వచ్చేసి 26/2/2026 నుంచి 7/3/2026 వరకు కూడా సాయంత్రం 5 గంటల వరకు అన్ని వర్కింగ్ డేస్లో కూడా అప్లికేషన్స్ మనం క్యాండిడేట్ విల్ డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. క్వాలిఫికేషన్స్ ఆధారంగా వారు మాత్రం ఎంట్రీకి వెళ్ళాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ లీజైనా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి. ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.